హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో భారతీయ జాతీయ విద్యా విధానంపై ఈ వీడియోలో చర్చిద్దాం. సో ఇది ఇంతకు ముందు వచ్చిన వీడియో ఎవరైతే చూడకపోంటారో వెళ్ళి డిస్క్రిప్షన్లో చూడండి. ఆ వీడియోలో మెగా డిఎస్సిలో భాగంగా విద్యా దృక్పథాలపై ఆ వీడియో చేశాను. అందులో విద్యా చరిత్రపై చర్చించాను. ఈ వీడియోలో మనం జాతీయ విద్యా విధానం 2020 కోసం చర్చిద్దాం. సో ఈ క్లాసు బిట్ల రూపంగా నేను చెప్తాను. ఇప్పటివరకు ఎవరైతే ప్రిపేర్ అయ్యి ఉన్నారో వాళ్ళకి అనుగుణంగా ఈ 20 బిట్లు 30 బిట్లు ఉంటాయి. ఎందుకంటే ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్స్ ఉంటాయి. సో బ్యాక్ టు ద క్లాస్. జాతీయ విద్యా విధానం 2020లో ప్రతిపాదించినది: ఆప్షన్ 1 మధ్యాహ్నం భోజనం అందించాలి. ఆప్షన్ 2 మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం అల్పాహారం కూడా అందించాలి. జాతీయ విద్యా విధానం 2020 మనకు జాతీయ విద్యా విధానంలో మొదటిది కొఠారి కమిషన్. భారతదేశానికి 1964 మొట్టమొదటిసారిగా జాతీయ విద్యా విధానంపై మొదటిసారిగా ఒక కమిటీ ఏర్పరిచాడు. దాన్నే కొఠారి కమిషన్ అంటారు. సో భారతీయ విద్యా విధానంలో చివరిది జాతీయ విద్యా విధానం 2020. సో దీంట్లో ప్రతిపాదించింది ఏవి అని కింద ఆప్షన్స్ ఇచ్చాడు. మధ్యాహ్న భోజనం అందించాలి. ఆప్షన్ 2 మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం అల్పాహారం కూడా అందించాలి. ఇది ఆప్షన్ 1 ఒకటి మాత్రమే, ఆప్షన్ 2 రెండు మాత్రమే, ఆప్షన్ సి 1 2 మాత్రమే, ఆప్షన్ డి ఏది కాదు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 2. జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా మధ్య భోజనము అందించాలి. ఇది ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో ఉంది, కాకపోతే ఇంకా యాడ్ అయింది. మధ్య భోజనంతో పాటు ఉదయం టిఫిన్ కూడా అందించాలి. ఇప్పుడు అమలు అవుతుందని కూడా దేశంలో. ఇక రెండవ ప్రశ్న, జాతీయ విద్యా విధానం 2020 ప్రతిపాదించినది 5+3+3+4. ఐదవ తరగతి నుంచి 6, 7, 8 ఒక క్లాసు, 9, 10, 11 ఒక క్లాసు, 12, 13, 14. సో ఇట్లా 5+3+3+4 మొత్తం. అంటే దీని జాతీయ విద్యా విధానం 2020 ప్రకారము ఏవైతే 3 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు ఒకే దగ్గర విద్యను అందించాలని జాతీయ విద్యా విధానం చెబుతుంది. ఒకప్పుడు 10th బోర్డు ఎగ్జామ్స్ అయిన తర్వాత ఇంటర్ బోర్డుకు వేరే దగ్గర ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళి లేకపోతే గవర్నమెంట్ కాలేజ్ మనం చదవాల్సి వచ్చేది. కాకపోతే ఇంటర్ని స్కూల్ విద్యలో కల్పిస్తారు. సో దీని జాతీయ విద్యా విధానం 2020 ప్రతిపాదించింది 5+3+3+4. ఇక జాతీయ విద్యా విధానం ప్రతిపాదించినది కింద ఆప్షన్స్లో ఏవేవి? ఆప్షన్ 1 వెనుకబడిన గిరిజన ప్రాంతాలలో ప్రత్యేక విద్యా జోన్ల ఏర్పాటు. ఇక రెండవది సాంఘికంగా ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాలలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:25గా ఉండాలి. ఇక సాధారణ ప్రదేశాలలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:30 ఉండాలి. సో ఆన్సర్ వచ్చేసి 1 2 3 రెండు కూడా జాతీయ విద్యా విధానం 2020కి సంబంధించినవి. వెనుకబడిన గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక విద్యా జోన్లు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే వాళ్ళకి సరైన సదుపాయాలు లేక వాళ్ళు బడి మానేస్తుంటారు విద్యార్థులు. సో వాళ్ళ కోసము ప్రత్యేక విద్యా జోన్లు ఏర్పాటు చేయాలని చెప్పింది. ఇక సాంఘికంగా ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాలలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:25గా ఉండాలని చెప్పింది. ఇక సాధారణ ప్రదేశాల్లో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:30గా ఉండాలని చెప్పింది. ఇక తర్వాత ప్రశ్న, మనం ప్రస్తుతం అభ్యాసం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం. చదవడం, వ్రాయడం, కనీస గణిత ప్రక్రియలు చేయలేని పిల్లలు 5 కోట్ల మంది ఉన్నారు అన్నది. ఇది ఆప్షన్ 1 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1968, ఆప్షన్ బి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986, ఆప్షన్ సి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020, ఆప్షన్ డి 5 అన్ని. ఇక ఆన్సర్ వచ్చేసి చాలామంది 1986 అని అనుకుంటారు, కాకపోతే 2020 ఏదైతే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఉందో మనం ప్రస్తుతం అభ్యసన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం. చదవడం, వ్రాయడం, కనీస గణిత ప్రక్రియ చేయని పిల్లలు 5 కోట్ల మంది ఉన్నారని చెప్పింది జాతీయ విద్యా విధానం ఏదైతే ఉందో 2020 వాళ్ళు చెప్పారు. కనీసము గణిత ప్రక్రియలు మినిమం మ్యాథ్స్ చదవడం రాయని మంది 5 కోట్ల మంది ఉన్నారు పిల్లలు దేశంలో అని.
ఇక జాతీయ పునాది అక్షరాస్యత సంఖ్యాత్మక కమిషన్ను ప్రతిపాదించింది. జాతీయ పునాది అక్షరాస్యత సంఖ్యాత్మక కమిషన్ నేషనల్ మిషన్ ఫర్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ దీన్ని ప్రతిపాదించింది 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఇక సాధ్యమైన చోట్ల కనీసం 5వ తరగతి వరకు, వీలైనంత వరకు 8వ తరగతి వరకు ఆ పైన ఇంటి భాష, మాతృభాష, ప్రాంతీయ భాష బోధన మాధ్యమంగా ఉండాలన్నది ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఇక్కడ ఏంటంటే సాధ్యమైన చోట్ల 5వ తరగతికి వరకు, వీలైనంత వరకు 8వ తరగతి వరకు, పై ఒక ఇంటర్మీడియట్ వరకు మాతృభాష ఉండాలని చెప్పింది. సో ఇది 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో చెప్పారు. ఇక ఎఫ్ఎల్ఎన్ అంటే ఫౌండేషనల్ లిటరసీ న్యూమరసీ. ఇది ఇంపార్టెంట్, ఎక్కువ ఎబ్రేషన్ అడుగుతారు. ఎఫ్ఎల్ఎన్ అనగా జాతీయ విద్యా విధానంలో ఫౌండేషనల్ లిటరసీ న్యూమరసీ. ఇక ఉపాధ్యాయ విద్య గురించి చేసిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 సూచనలు. ఉపాధ్యాయ విద్య గురించి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 మనం కొన్ని సూచనలు చేసిన, అందులో ఈ సూచనలు కరెక్టా లేదని మన ప్రశ్న. ఇక్కడ ఆప్షన్ 1 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీఎడ్ కోర్సులు ప్రారంభించాలి. ఆప్షన్ 2 ప్రతిభ పనితీరు ఆధారంగా ఉపాధ్యాయులకు పదోన్నతులు. కస్తూర్బా విద్యాలయాలు 12వ తరగతి వరకు పెంచడం. బాలికల విద్య కోసం జెండర్ ఇంక్లూజివ్ ఫండ్ ఏర్పాటు చేయడం. ఎవరైతే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ జాతీయ విద్యా విధానం డెప్త్గా చదువుతారో ఈ క్వశ్చన్ ఆన్సర్ కంప్లీట్గా చేస్తారు. సో ఈ 4 ఆప్షన్స్ కరెక్టే. సో అన్ని 4 జా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా బీఎడ్ ఇంటిగ్రేటెడ్ కోర్సులో 4 ఇయర్స్ పెంచారు. సో ప్రతిభ పనితీరు ఆధారంగా ఉపాధ్యాయులు వాళ్ళు చేసే పని ఆధారంగా ప్రమోషన్స్ ఉంటాయని చెప్పింది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. కస్తూర్బా విశ్వవిద్యాలయం 10వ తరగతి వరకు ఉండేది, ఇప్పుడు 12వ తరగతి పెంచాలని నిర్ణయించుకుంది. ఇక బాలికల విద్య కోసము ఎక్కువైతే ఏ అయితే ట్రైబల్ ఏరియాస్ ప్రాంతాల్లో చాలామంది బాలికలు చదువుకోవాలనే ఆలోచన నుండి, అంటే వాళ్ళకి సదుపాయాలు లేక లేకపోతే వివిధ కారణాల చేత చదువులేకుంటారు. అందుకోసం వాళ్ళ కోసం జెండర్ ఇంక్లూజివ్ ఫండ్ జాతీయ ఏదైతే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఉందో సూచించింది. ఇక తర్వాత ప్రశ్న, జాతీయ విద్యా విధానం 2020 విద్యాశాఖను ఎలా మార్చింది? విద్యాశాఖ కిందకు వస్తుంది. జాతీయ విద్యా విధానం 2020 విద్యాశాఖను ఇలా మార్చింది విద్యాశాఖ. ఇక పరాగ్ జాతీయ విద్యా విధానం 2020 భాగంగా ఏర్పడింది. పరాగ్ జాతీయ విద్యా విధానం 2020 భాగంగా ఏర్పడింది. ఎవరైతే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కోసం చదువుకుంటారో ఇక ఈజీగా పెట్టేస్తారు. ఎవరైతే ఇప్పుడు చదవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం చెప్తాను. పరాక్ అనేది జాతీయ స్థాయిలో మూల్యాంకనం. ఇది పర్ఫార్మెన్స్ యాక్యురసీ కోసం తెలుపుతుంది. మూల్యాంకనం ఏదైతే ప్రశ్నలు అన్నీ ఎగ్జామ్స్లో పెడతారో వాటి జాతీయ స్థాయి మూల్యాంకనం జరుగుతుంది. సో వాటిపై యాక్యురసీ ఎంత, లేకపోతే వాటి పని విధానం ఎట్లా అని చెప్తుంది పరాక్ అనేది. ఇక ఈ ఆన్సర్ వచ్చేసి 1 మాత్రమే. ఇక 15వ ఇక తర్వాత ప్రశ్న, పరాక్ను విస్తరించండి. పరాక్ కింద ఆప్షన్స్ ఉన్నాయి. పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ ఆలిస్టిక్. ఇది ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. పరాక్ అబ్రివేషన్ అంటే పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ ఆలిస్టిక్. ఇక జాతీయ విద్యా విధానం 2000 ప్రతిపాదించినది ఆప్షన్స్లో మల్టీ డిసిప్లినరీ విద్యను అందించాలి. ఆప్షన్ 2 బహుళ ఎంట్రీ ఎగ్జిక్యూటివ్ల అవకాశం ఇవ్వాలి. ఆప్షన్ 3 ఒక అకాడమిక్ క్రెడిట్ బ్యాంక్ని స్థాపించాలి. ఆప్షన్ 4 ఐఐటి ఐఐఎంతో సమాన స్థాయి గల మల్టీ డిసిప్లినరీ ప్రభుత్వాలు స్థాపించాలి. ఇక్కడ ఆన్సర్స్ వచ్చేసి అన్ని 5 అన్ని మల్టీ డిసిప్లినరీ విద్యను అందించాలి, బహుళ ఎంట్రీ ఎగ్జిట్ల అవకాశం ఇవ్వాలి, ఒక అకాడమిక్ క్రెడిట్ బ్యాంక్ స్థాపించాలి, ఐఐటి ఐఐఎంతో సమాన స్థాయి గల మల్టీ డిసిప్లినరీ ప్రభుత్వ విశ్వవిద్యాలయం స్థాపించాలి. సో ఇక్కడ అకాడమిక్ క్రెడిట్ మీరు గుర్తుంచుకోవాలి. అకాడమిక్ క్రెడిట్ ఇప్పుడు మీరు ఎవరైనా ఇప్పుడు దేశంలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కింద అకాడమిక్ క్రెడిట్ ఇస్తున్నారు. మనం ఇంటర్మీడియట్కి ఒక క్రెడిట్, డిగ్రీకి ఒక క్రెడిట్ ఉంటుంది. సో దానికి సర్టిఫికేట్ కూడా ఇస్తున్నారు. ఆ క్రెడిట్తో మీరు భవిష్యత్తులో మీ ఏం జాబు పర్పస్లో అది ఉపయోగపడుతుంది క్రెడిట్ బ్యాంక్ సిస్టమ్. సో మీరు మీ దగ్గర క్రెడిట్ బ్యాంక్ సిస్టమ్ అనే సర్టిఫికేట్ మీరు ఉంచుకోవచ్చు. ఇది
నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా పెట్టారిది. మీకు డీజీ లాకర్ ఉన్నట్లయితే మీరు ఒకసారి ఆ ఆప్షన్‌కి వెళ్ళండి. మీరు క్రెడిట్ బ్యాంక్ సర్టిఫికేట్ మీరు పొందవచ్చును. ఇక జాతీయ విద్యా విధానం 2020 ప్రతిపాదించినది కింద ఆప్షన్స్ ఉన్నత విద్య అంతర్జాతీయ ప్రమాణాలు సాధించాలి. ప్రపంచంలో మొదటి 100 స్థానాల్లో గల ఉన్నత విద్యా సంస్థలు భారతదేశం క్యాంపస్ స్థాపించే అవకాశం ఇవ్వాలి. మన సంస్థలకు విదేశాల్లో క్యాంపస్‌లు స్థాపించే అవకాశం ఇవ్వాలి. జాతీయ విద్యా విధానం 2020 ఉన్నత విద్య అంతర్జాతీయ ఏదైతే మనకి హైయర్ స్టడీస్ ఉన్నాయో పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంటెక్ కావండి ఇవన్నీ అంతర్జాతీయ పరంగా ప్రమాణాలు వారితో పోటీ పడంగా ఉండాలి. నెక్స్టు ప్రపంచంలో మొదటి 100 స్థానాల్లో గల ఉన్నత విద్యా సంస్థలకు ఏదైతే 50 లోపల ఉన్న సంస్థలకు భారతదేశంలో క్యాంపస్‌లు స్థాపించే అవకాశం ఇవ్వాలి. ఇక మన సంస్థలకు విదేశాల్లో మనకి ఏవైతే మన నంబర్ 1 యూనివర్సిటీలు ఉన్నాయి మన దేశాల్లో, మన వి మన సంస్థలకు విదేశాల్లో క్యాంపస్‌లు స్థాపించే అవకాశం ఇవ్వాలి. సో, ఆప్షన్ సి 1, 2, 3 రైట్ ఆన్సర్. ఇక జాతీయ పరిశోధన ఫౌండేషన్, నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ స్థాపించింది జాతీయ విద్యా విధానం 2020. జాతీయ విద్యా విధానం 2000 ప్రతిపాదించింది భారతీయ భాషలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆప్షన్ 2 భారతీయ అనువాద వ్యాఖ్యాన సంస్థలు ఏర్పాటు చేయాలి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ ఇంటర్ప్రిటేషన్. ఇక ఆప్షన్ 3 భారతీయ భాషల సంస్థను స్థాపించాలి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 1, 2, 3 డి ఆన్సర్. ఇక తర్వాత ప్రశ్న జాతీయ స్థాయిలో జాతీయ విద్య సాంకేతిక విద్య నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరం ఎన్ఈటిఈ ఏర్పాటు చేయాలని సూచించింది. ఎన్ఈపి 2020 జాతీయ స్థాయిలో విద్యా సాంకేతిక నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరం ఎన్ఈటిఈ ఏర్పాటు చేసి సూచించింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఎన్ఈపి 2020 ప్రతిపాదించింది. ఇది ఆప్షన్ 1 క్యాబ్ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ బలోపేతం చేయాలి. ఇక జీడిపిలో విద్యపై కట్ చేయాలి. ఇక కేంద్ర రాష్ట్ర స్థాయి సంస్థలో కలిసి పనిచేయాలి. దాతృత్వ భావన గల విద్యా సేవా సంస్థలకు ప్రోత్సాహం అందించాలి. సో క్యాబ్ అనేది సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదైతే విద్యపై సంస్కరణలు కావాలో ఇది చెప్తుంది. ఇక జీడిపిలో విద్యపై ఎక్కువ ప్రాఫిట్ పెట్టాలని ఎన్ఈపి 2020 చెప్తుంది. ఇక కేంద్ర రాష్ట్ర సంస్థలో కలిసి పనిచేయాలని చెప్తుంది. ఇక దాతృత్వ భావన గల విద్యా సేవా సంస్థలకు ప్రోత్సాహం అందించాలి. ఇక్కడ ప్రోత్సాహం అందివ్వడం అంటే వాళ్ళకి అటానమస్ స్వయం ప్రతిపత్తి కళాశాలలుగా తీర్చిదిద్దాలని చెబుతుంది. సో ఆప్షన్ 4 రైటు. సో ఆప్షన్ డి రైట్ ఆన్సర్ 1, 2, 3, 4. ఇక పబ్బజ్ఞ అనే విద్యార్థి దశ ఈ కాలంలో కనిపిస్తుంది. బౌద్ధ కాలమా, వేద కాలమా, మధ్యయుగమా, బ్రిటిష్ యుగమా? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బౌద్ధ కాలంలో పబ్బజ్ఞ అనే విద్యార్థి దశ కాలం కనిపిస్తుంది. ఇక ప్రస్తుత విద్య ఈ జాబితాలో ఉంది. ప్రస్తుతం విద్య ఉమ్మడి జాబితాలో ఉంది. విద్య అనేది ఆప్షన్స్ అక్షరాస్యత, లౌకిక జ్ఞానమా, జీవిత పర్యంత ప్రక్రియ, సిద్ధాంతీకరణ. విద్య అనేది జీవిత పర్యాంత ప్రక్రియ. ప్రతిదీ విద్య అంటే నైపుణ్యం ఎప్పుడైనా వస్తుంది, ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. దానినే జీవిత పర్యాంత ప్రక్రియ అంటారు విద్య అనేది. మహమ్మదీయులలో ప్రప్రథమంగా పిల్లలకు నిర్వహించే విద్యా అభ్యాసాన్ని ఉత్సవాన్ని ఎలా పిలుస్తారు? మహమ్మదీయులలో ముస్లిమ్స్లో ప్రప్రథమంగా పిల్లలకు నిర్వహించే విద్యాభ్యాసం ముఖ్యంగా మహమ్మదీయులలో ప్రప్రథమంగా పిల్లలకు నిర్వహించు విద్యాభ్యాస ఉత్సవాన్ని కింది విధంగా ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ తాలీం, ఆప్షన్ బి ముక్తాబ్, ఆప్షన్ సి మదర్సా, ఆప్షన్ డి బిస్మల్లా. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి డి బిస్మల్లా. ఇక్కడ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సమాన విద్యావకాశాలు కల్పించడం కొరకు ఈ విధమైన పాఠశాల వ్యవస్థను ఏర్పాటు చేయడాన్ని కొఠారి కమిషన్ యొక్క అత్యంత ప్రధానమైన సూచన. ఇక్కడ వచ్చేసి ఒకే విధమైన పాఠశాల వ్యవస్థ. ఇక ఎన్ఈపి 1986 మరియు పిఓఏ 1992 ప్రకారం గ్రామీణ ప్రాంతాలలోని ప్రతిభ గల విద్యార్థుల కోసం ఏర్పాటు చేయబడిన పాఠశాలలు. ఇది చాలామందికి తెలిసి ఉంటుంది.
ఆప్షన్ ఏ కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఆప్షన్ బి పబ్లిక్ పాఠశాలలు, ఆప్షన్ సి రెసిడెన్షియల్ పాఠశాలలు, ఆప్షన్ డి నవోదయ విద్యాలయాలు. నవోదయ విద్యాలయాలు ఇది రైట్ ఆన్సర్ డి. ఎన్ఈపి 1986 మరియు పొయ్యిబోయే 1992 ప్రకారం గ్రామీణ ప్రాంతాల ప్రతిభ గల విద్యార్థుల కోసం ఏర్పాటు చేయబడిన పాఠశాలలు నవోదయ విశ్వవిద్యాలయాలు. దీని ద్వారా ఎంతోమంది లబ్ధి పొందారు ఈ నవోదయ పరీక్షలు రాసి. సో నెక్స్ట్ తర్వాత ప్రశ్న 1958లో స్త్రీ విద్యపై ఏర్పాటు చేసిన జాతీయ కమిషన్ చైర్పర్సన్. 1958లో స్త్రీ విద్యపై ఒక జాతీయ కమిషన్ ఏర్పాటు చేశారు. దానికి చైర్పర్సన్ దుర్గాబాయి దేశ్ముఖ్ గారు. 1958లో ఏర్పాటు చేసిన స్త్రీ విద్యపై ఏర్పాటు చేసిన జాతీయ కమిషన్కు చైర్పర్సన్ ఎవరు అని ఇస్తారు. అక్కడ దుర్గాబాయి దేశ్ముఖ్ ఆన్సర్. ఈ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు. ఇక గురుకుల విద్య కాలం నాటిది. గురుకుల విద్య అనేది వేదకాలం నాటిది. ఇక 1937లో డాష్ అనే ప్రాంతంలో గాంధీజీ బేసిక్ విశ్వవిద్యాలయాన్ని ప్రవేశపెట్టారు. 1937లో వార్ధా అనే ప్రాంతంలో గాంధీజీ బేసిక్ విద్యా విధానం ప్రవేశపెట్టారు. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. పరిమిత అర్థంలో విద్య అనేది 3 అవర్స్. ఆన్సర్ ఈజ్ 3 అవర్స్. విద్య అంటే జీవించడానికి తయారు చేయడం కాదు, జీవితమే విద్య అని చెప్పింది జాన్ డ్యూయి. ఇక్కడ 4 ఆప్షన్స్లో మనము స్టడీ అని అనుకుంటాం, ఎవరైతే సోషల్ స్టడీస్ చదువుకుంటారో, లేకపోతే సోక్రటీస్ అని అనుకుంటాం, లేకపోతే కొమ్యూనియన్ జాన్ డ్యూయి. వీళ్ళందరూ పొలిటికల్ ఫిలాసఫర్స్ అండ్ పొలిటికల్ థింకర్స్. సో ఆన్సర్ వచ్చేసి జాన్ డ్యూయి. విద్య అంటే జీవించడానికి తయారు చేయడం కాదు, జీవితమే విద్య. ఇక అద్దం ముక్క వడపోత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఇమ్రాన్ మెకాలే. డి ఆన్సర్. త్రిభాషా సూత్రంలో భాగంగా హిందీ తప్పనిసరిగా నేర్చుకోవాలని ప్రతిపాదించింది కొఠారి కమిషన్. ఇక కాంగ్రెస్ మద్రాస్ ముంబైలో విశ్వవిద్యాలయాలను 1957లో స్థాపించారు. ఇక కమిటీ సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలను విస్తరంగా నెలకొల్పింది. ఈ కమిటీ సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలను విస్తరంగా నెలకొల్పింది. ఆన్సర్ వచ్చేసి కొఠారి కమిషన్. ఇక పూర్వ ప్రాథమిక స్థాయిలో హోంవర్క్ బ్యాగ్ను నిషేధించాలని సూచించిన కమిటీ ఎస్పాల్ కమిటీ. పూర్వ ప్రాథమిక స్థాయిలో హోంవర్క్ బ్యాగ్లను నిషేధించాలని సూచించిన కమిటీ ఎస్పాల్ కమిటీ. ఇక తర్వాత ప్రశ్న శ్రావణం, మననం, నిధి ధ్యాసనం ఈ అభ్యాసన ప్రక్రియ. శ్రావణం, మననం, నిధి ధ్యాసనం అనేది కిందలో ఆప్షన్స్ 1 వచ్చేసి బౌద్ధ, ఆప్షన్ 2 వచ్చేసి జైన, ఆప్షన్ సి వచ్చేసి ఇస్లాం, ఆప్షన్ డి వేదకాలం. శ్రవణం, మననం, నిధి ధననం ఇది వచ్చేసి నేను అనుకుంటున్నాను, ఇది నాకు ఐడియా లేదు, మీకు ఆప్షన్స్లో పెడతాను, డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో పెడతాను. జైన కానీ ఈ వేదకాలంలో కానీ దాని ఆన్సర్ ఏదో మీరే కామెంట్ బాక్స్లో పెట్టండి. సో ఇది అండి విద్యా ఏదైతే జాతీయ విద్యా విధానము 2020 ఉందో ఇది కంపల్సరీగా అడుగుతారండి. ఎందుకంటే మనకి ఇప్పటి వరకు 3 జాతీయ విద్యా విధానాలు వచ్చాయి. అందులో మొదటిది కొఠారి కమిషన్, తర్వాత 1986లో వచ్చిన జాతీయ విద్యా విధానం, ఇక 2020లో వచ్చిన జాతీయ విద్యా విధానం. ఈ 3 చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ముఖ్యంగా ఈ లాస్ట్లో చివరిదైన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అనేది చాలా ఇంపార్టెంట్. ఇక ప్రశ్నలు ఓకే, మ్యాటర్ చెప్పలేదు బ్రదర్ అంటారు, అందుకోసమే చాలామందికి మ్యాటర్ చెప్తే ల్యాగ్ అని అంటారు. సో వాళ్ళ కోసమే ఫస్ట్ బిట్స్ చెప్పాను. సో ఇక మీకు ఇంపార్టెంట్ థింగ్స్ అని చెప్తాను. సో దట్స్ ఇట్. ఇక నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 జాతీయ విద్యా విధానం 2020కి ఇది 21వ శతాబ్దం మొదటి జాతీయ విద్యా విధానం. దీనిలో 21వ దీని మెయిన్ థింగ్స్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్ అండ్ డేటా సైన్స్
లో ప్రావీణ్యం అవసరం. ఏదైతే కృత్రిమ మేధ, ఏఐ, ఏఐలో మరియు యంత్ర అభ్యాసనం, మిషన్ లెర్నింగు మరియు డేటా సైన్స్‌లో ప్రతి ఒక్కరికి ప్రావీణ్యం అవసరమని దీన్ని 21st సెంచరీ యొక్క మెయిన్ థింగ్ విద్యా వ్యవస్థలో పెట్టారు. దానితో పాటు దయ, సహకారం, నిజాయితీ, సమానత్వం, న్యాయం మొదలైన మానవతా, రాజ్యాంగ విలువలను కూడా పెంపొందించాలని చెప్పారు. ఇంకా ఈ విధానము ఏంటసలు? జాతీయ విద్యా విధానం. ఒకప్పుడు ఇప్పుడు మనం ఇప్పుడు మీరు వీడియో చూస్తున్న మీరు, నేను అందరము ఒకప్పుడు మనం కోర్సులు చేయాలనుకోండి, నాది ఇప్పుడు బీఏ నేను చేశాను. ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశాను. ఇప్పుడు బీఏలో నేను మ్యాథ్స్ చదవలేను. సో, బీఏలో ఏముంటాయి? ఎకనామీ, పాలిటీ, హిస్టరీ. సో, ఇప్పుడొచ్చే జాతీయ విద్యా విధానం అట్లా ఉండదు. నేను హిస్టరీ తీసుకొని మ్యాథ్స్ సబ్జెక్ట్ ఎంచుకోవచ్చు. లేకపోతే హిస్టరీ తీసుకొని కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఎంచుకోవచ్చు. లేకపోతే ఫిజిక్స్ సబ్జెక్ట్ ఎంచుకోవచ్చు. సో, మనకి విద్య అనేది విడిగా ఉండవు. అంతా ఒకే చెబులు. మనకి నచ్చిన విద్యను మనము ఎన్నుకొని చదువుకోవచ్చు. అది కూడా మీకు నచ్చితే ఎప్పుడైతే మీకు ఇంట్రెస్ట్ బట్టి మీరు అనివార్య కారణం వల్ల ఆపేయవచ్చు. మీరు ఒక 3 ఇయర్స్ డిగ్రీలో 1 ఇయర్ చదివారు. సో, 2 ఇయర్స్ గ్యాప్ తీసుకున్నారు. మళ్ళీ ఆ 2 ఇయర్స్ గ్యాప్ అయిపోయిందని మీరు చింతించకుండా మళ్ళీ తర్వాత కాలంలో మళ్ళీ ఆ సెకండ్ ఇయర్ నుంచే మీ క్లాస్ మళ్ళీ స్టార్ట్ చేయవచ్చును. అదే జాతీయ విద్యా విధానం యొక్క మెయిన్ థీమ్. ఇక ఇక ఏంటి పాఠశాల విద్య ఎట్లా ఉంటది? అయితే 10+2 ఇంటర్మీడియేట్ స్థానంలో ఏం చేశారంటే 5+3+3+4 పద్ధతి ఉంటుంది. ఈ పాఠ్య ప్రణాళిక బోధనా పద్ధతులకు సంబంధించింది. ఈ దశలకు సమాంతరంగా భౌతిక వనరులను మార్చవలసిన అవసరం లేదు. 3-18 సంవత్సరాలు వరకు సార్వత్రిక విద్య ఏదైతే 3-18 సంవత్సరాలు వరకు ఆ విద్యను చదివించే బాధ్యత మొత్తము గవర్నమెంట్‌దే అని చెప్తుంది జాతీయ విద్యా విధానం 2020. సో, ఈ విద్యా విధానం ఎట్లా ఉంటాది? 3-6 సంవత్సరాల పిల్లవాడికి పూర్వ ప్రాథమిక విద్య ఏదైతే ఎల్‌కేజీ ఉందో, ఎల్‌కేజీ, యూకేజీస్ దీని కిందకొస్తుంది. ఇక 6 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల బాలుడికి 1, 2 తరగతులుంటాయి. దీన్నే పునాది దశ అని చెప్పింది. జాతీయ ఎడ్యుకేషన్ ఆహ్, విధానం. సో, ఇక 8 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల పిల్లవాడికి 3-5 5 తరగతులు అని చెప్పింది. దీన్నే తయారీ దశ అని చెప్పింది నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీ. ఇక 11-14 సంవత్సరాల పిల్లవాడికి 6-8వ తరగతులు ఉండవచ్చని దీన్నే మిడిల్ స్కూల్ దశ అని చెప్పింది. ఇక 14-18 సంవత్సరాల పిల్లవాడికి 9-12 తరగతులు ఏదైతే దీన్నే మాధ్యమిక దశ. ఈ మాధ్యమిక దశలోనే ఇద మెయిన్ థింగ్ ఇది. 14-18 సంవత్సరాల్లో 9-12 తరగతులు ఏదైతే స్కూల్ విద్యలోనే ఇంటర్మీడియేట్ అయిపోతుంది మనకి. ఒకప్పుడు 10థ్ బోర్డ్ అయిన తర్వాత ఇంటర్మీడియేట్ వేరే కళాశాల లేకపోతే వేరే పట్టణంకి వెళ్లి మనం చదవాల్సింది. కాకపోతే ఇప్పుడు స్కూల్ విద్యలోనే మొత్తం ఇంటర్మీడియేట్ కూడా అయిపోతుంది విధంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీ తయారు చేసింది. అయితే ఇప్పుడు మెయిన్‌గా ప్రస్తుతం మన కంట్రీలో ఇండియాకి యూత్ ఎక్కువ. అందులో పిల్లలు సుమారు 5,00,00,000 మంది కనీసం చదవడం, రాయడం చేయలేకపోతున్నారు. సో, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీ ఏం చేసిందంటే ఆహ్, జాతీయ పునాది అక్షరాస్యత సంఖ్యాత్మక మిషన్, నేషనల్ మిషన్ ఫర్ ఫౌండేషనల్ లిటరసీ న్యూమరసీని ఏర్పాటు చేసింది. ఇక సాంఘికంగా, ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాలలో విద్యార్థి నిష్పత్తి 1:25గా ఉంటుంది. మిగిలిన చోట్ల 1:30గా ఉంటుంది. ఇక వెనుకబడిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మౌలిక సదుపాయాలు లేని ప్రాంతాల్లో స్పెషల్ ఎడ్యుకేషన్ జోనల్స్ ఏర్పాటు చేయాలని చెప్పింది. ఇక పరీక్ష ఉద్దేశం అభ్యసనాన్ని పెంపొందించడమే జాతీయ స్థాయిలో కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో జాతీయ మూల్యాంకన కేంద్రం ఏదైతే కిందకి మనం మాట్లాడుకున్నాం బిట్స్‌లో పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్
ఫర్ హాలిస్టిక్ డెవలప్మెంట్ స్థాపించబడింది. ఇది రాష్ట్ర బోర్డులతో కలిసి పనిచేస్తుంది. సమన్వయం కూడా స్వయం కూడా చేస్తుంది. ఇందాక మనం తప్పు చెప్పాను అందులో. పరాక్ క్లాసెస్‌లో మీరు ఒకసారి చూసుకోండి. ఇది రాష్ట్ర బోర్డులతో కలిసి పనిచేస్తుంది పరాక్ అనేది. సో, ప్రతిభావంతులైన ప్రత్యేక ప్రతిభ గల విద్యార్థులు ఇది ప్రోత్సాహం అందించబడుతుంది. సో, ఇదండి. ఇక ఈ నోట్స్ మీకు కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. సో, చదవండి. మెయిన్‌గా ఎడ్యుకేషన్ పై మెయిన్‌గా అన్ని పోటీ పరీక్షల్లో అడుగుతారు. యూజీసీ నెట్ కానివ్వండి, డీఎస్సీ కానివ్వండి, అంటే టీచర్ గాని, ప్రొఫెసర్ ఉద్యోగాలకి భర్తీ చేసిన ఏ దాంట్లోనైనా జాతీయ విద్యా విధానం కోసం అడుగుతారు. సో, యూ కెన్ రీడ్ ఇట్. సో, మనకి జాతీయ విద్యా విధానం 3 అందులో మొదటిది కొఠారి కమిషన్ 1964 స్టార్ట్ అయ్యి 1968న కంప్లీట్ అయింది. ఇక నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రెండవది 1986. ఇక నేషనల్ ఎడ్యుకేషన్ మూడవది 2020. సో, ఈ 3 అనేది 3 డేట్లు 3 సంవత్సరాలు అనేది ఇంపార్టెంట్. 1968, 1986, 2020. ఇదండి. సో, నెక్స్ట్ క్లాస్‌లో వేరే ఒక టాపిక్‌తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏదైనా తప్పులు ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. సో, విష్ యూ ఆల్ ది బెస్ట్. జై హింద్.